నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరంపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశం. రంగంలోకి విజిలెన్స్ విస్తృత తనిఖీలతో కీలక దస్త్రాల స్వాధీనం. కాళేశ్వరానికి రీటెండర్లు అనవసరమన్న భారాస. ప్రభుత్వ ఉద్దేశం ప్రజల ముందుంచాలని డిమాండ్. ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్రానికి ఆదాయం రాదన్న భట్టి విక్రమార్క. ప్రజా సొమ్ము దుర్వినియోగానికి అంగీకరించమని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గోద్రెజ్ అగ్రోవెట్ ప్రతినిధులు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరిన ముఖ్యమంత్రి. రోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తుల దర్శనంపై మంత్రి పొన్నం ఆగ్రహం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై వేటు వేసిన జీహెచ్ఎంసీ కమిషనర్. లక్షద్వీప్ వివాదం సరిదిద్దేందుకు తీవ్రంగా యత్నిస్తున్న మాల్దీవులు. సంక్షోభాల వేళ భారత్ ఆదుకుందన్న టూరిజం ఇండస్ట్రీ. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు. మంత్రులంతా విధేయతతో ఉండాలని ప్రధాని సూచన. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణను ఇప్పటికే ముమ్మరం చేయగా ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై సాగు నీటి శాఖ కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సోదాలు చేపట్టాయి. పలు కీలక దస్త్రాలు రికార్డులను స్వాధీనం చేసుకున్నాయి. ప్రాజెక్టు నష్టానికి గల కారణాలపై ఆరా తీస్తున్నాయి. హైదరాబాద్ మినహా పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. ప్రాజెక్టుకు జరిగిన నష్టానికి గల కారణాలను ఆరా తీస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల విజిలెన్స్ అధికారులు సాగునీటి శాఖకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నేపల్లి, సిరిపురం, గోలివాడ పంప్ హౌజ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించింది. ప్రాజెక్టు పరిధిలో 10 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేస్తున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన నేపథ్యంలో హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ కార్యాలయంలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల కార్యాలయాల్లో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై దృష్టి సారిస్తూ తనిఖీలు చేపట్టినట్లుగా సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం, మహదేవ్పూర్, మేడిగడ్డ, ఎల్ఎండితో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేక కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఈఎన్సీ, ఎస్ఈ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాల్లోనూ బృందాలు రికార్డులను పరిశీలిస్తున్నాయి. ఈ బృందాలు ఆయా కార్యాలయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ఇందుకు సంబంధించిన వివరాలపై నిపుణులతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంపు హౌజ్లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. మహదేవ్పూర్ సాగునీటి శాఖ డివిజన్ కార్యాలయం, కన్నేపల్లి పంప్ హౌజ్ కార్యాలయాల్లో రికార్డులను, విలువైన పత్రాలను అధికారుల బృందాలు పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మహదేవ్పూర్, కన్నేపల్లి పంప్ హౌజ్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, 1,00,000 కోట్ల మేర కుంభకోణం జరిగిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టుపై సమగ్రంగా సమీక్ష చేపట్టింది. ప్రాజెక్టులో జరిగిన అవినీతి నిగ్గు తేల్చేందుకు, న్యాయ విచారణకు ఆదేశించేందుకు సర్కారు సిద్ధమవుతున్న తరుణంలో విజిలెన్స్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ప్రాజెక్టులో జరిగిన నష్టానికి గల కారణాలను నిపుణులతో పూర్తి స్థాయిలో విశ్లేషించి ఆ నివేదికను అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు రద్దు చేసి రీటెండర్లు పిలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోందని భారస ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదే నిజమైతే ఎందుకు రద్దు చేయాల్సి వస్తుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి 90% పనులు పూర్తయ్యాయని, 10% పనులు పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని మహబూబ్ నగర్ జిల్లా భారస కార్యాలయంలో తెలిపారు. టెండర్లు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిస్తే 2 సీజన్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని గుర్తు చేశారు. మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం భారస సర్కారు హయాంలో వేల కోట్ల పనులు ప్రారంభించామని, ఇప్పుడు ఆ పనుల్ని అర్ధాంతరంగా ఆపేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. హామీలు అమలు చేస్తే తప్పకుండా ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయిని ప్రాణప్రదమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిచే ప్రక్రియలో ఇంకా 2-3 సీజన్లు రైతులకు నీళ్లు రాకుండా నష్టపోతారు. కాబట్టి ఆ ప్రక్రియను కట్టిపెట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా పర్మిషన్లు తెచ్చి ప్రాజెక్టు పూర్తి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎక్కడనో మా ఎంపీటీసీలను తీసుకుపోవడం ఎందుకు, మా కౌన్సిలర్లను గుంజుకపోవడం ఎందుకు, ఇవన్నీ చేసుడెందుకు? మీకు ఏం చేయాలనుకున్నా సపోర్ట్ చేస్తాం. మేము అభివృద్ధిలో ఎక్కడ కూడా మేము ఆటంకపరచం. మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో మాత్రం తప్పకుండా మీకు సూచనలు చేస్తాం. అవసరమైన సందర్భంలో నిలదీస్తాం. డిసెంబర్ 3 తర్వాత పెళ్లి 5 తులం బంగారం వస్తుందండి. పెళ్లిలో ఏ పెళ్లి పోయినా 5 తులం బంగారం కాదా, మాసం బంగారం కూడా కనబడతలేదు. 9 తారీఖున 2 లక్షల మాపు తీసుకోండి, లోన్ తీసుకోండి. 9 తారీఖు బంద్ అవుతామని ఎక్కడ బంద్ కాలే. దయచేసి మా నాయకుడు చెప్పిండు 100 రోజులు సమయం ఇద్దాం, పని నిలకడని చేయండి అని. కానీ చూస్తుంటే ఏదో ఎంపీ ఎలక్షన్స్ వరకు ఏదో నడిపించి తర్వాత మొత్తం దుఃఖం బంద్ అయ్యేటట్టు కనిపిస్తూ ఉంది. మేము చేసిన పనులు చేస్తే 5 ఏళ్ళు సరిపోతాయి. మాకన్నా ఇంకా డబుల్ నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి, కానీ ఉన్న పనులు ఆపడం వల్ల ఏం లాభం అనేది నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం, ఫర్నిచర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని గోద్రేజ్ అగ్రోవేట్ ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. గోద్రేజ్ అగ్రోవేట్ ఎండీ బలరాం సింగ్ నేతృత్వంలోని బృందం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో గోద్రేజ్ అగ్రోవేట్ వ్యాపారాల గురించి వివరించారు. భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. వంట నూనెలు, డైరీ, వెటర్నరీ, ఆగ్రో కెమికల్స్ నిర్వహిస్తున్న గోద్రేజ్ ను కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫార్ములా ఈ రేస్ కు చెల్లించాల్సింది ఎస్ నెక్స్ట్ జెన్ ఏజెన్సీ అని ప్రభుత్వంపై భారం వేసేలా రెండో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. చెల్లింపుల విషయమై న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్తామన్న భట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరికీ తలవంచబోమన్నారు. రాష్ట్ర సొత్తును ఇతరులకు ధారాదత్తం చేయడానికి అంగీకరించేది లేదన్నారు. ఫార్ములా ఈ రేస్ ట్రాక్ కోసం 20 కోట్లు ఖర్చు పెట్టారన్న భట్టి హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 35 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. రేస్ సందర్భంగా వారం 10 రోజులు రోడ్లు మూతపడతాయన్నారు. ఏజెన్సీ కంపెనీ మాత్రం టికెట్లు అమ్ముకొని వెళ్లిపోయిందని భట్టి తెలిపారు. ఈ ఫార్ములా ఈ రేస్ ప్రకారం 4 రేసులు కండక్ట్ చేయాలి. వాళ్ళు చేశారు, చూసుకున్నారు, ఎంతవరకు వచ్చినా చూసుకున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. టికెట్లు అమ్ముకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫార్ములా ఈ వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది మొదటి సంవత్సరం కట్టారు. 2వ సంవత్సరం వాళ్ళు విత్డ్రా అయ్యి ఈ ఫార్ములా ఈ వాళ్ళే వెళ్ళిపోతూ దాన్ని ట్రై పార్టీ అగ్రిమెంట్ నుంచి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు. అంటే ఇరు పార్టీలు మధ్య. అంటే ఆ ఫార్ములా ఈ రేస్కి కట్టాల్సిన ఫీజు సంబంధించి 110 crores. ఎవరైతే అసలు ఆ ఫార్ములా రేస్ పెడతామని చెప్పి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకొని అన్ని దాదాపు 80 పర్మిషన్లు తీసుకోవాలి, వాళ్ళు 110 కోట్లు కట్టాలి. వాళ్ళు ఆ ఈవెంట్ కండక్ట్ చేసుకున్నారు. సో ఆ 80 దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సినటువంటి 80 పర్మిషన్లకు సంబంధించింది వాళ్ళకి కట్టాల్సిన 110 కోట్లకు సంబంధించి వాళ్ళు కట్టకుండా తీసుకొచ్చినటువంటి వాళ్ళు వదిలేసి రాష్ట్రం మీద బై పార్టీ అగ్రిమెంట్ లాగా ఎంఓయూడి డిపార్ట్మెంట్తో స్టేట్ గవర్నమెంట్ చేపించేశారు. మొదటి దాంట్లోనే ఏం లేదు. ఇక రెండో అగ్రిమెంట్కి వచ్చేవారికి డబ్బులు కట్టాలట, పర్మిషన్లు కూడా అన్ని ఇలా తెచ్చుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ తెచ్చేయాలట. మరి స్టేట్ గవర్నమెంట్కి ఏంటి దీంట్లో చేయాలి? పోనీ ఇది ఏమన్నా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏమైనా చేశారా? మంత్రి గారు ఏమైనా సంతకం పెట్టి చేయించాడంటే వారి సంతకం కూడా పెట్టలేదని సమాచారం తెలుస్తూ ఉంది. క్యాబినెట్ అప్రూవల్ ఏమైనా పెట్టి చేయించారంటే అది లేదు. ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అధికారితో చెప్పారంటే అధికారులు ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అగ్రిమెంట్ చేసేసి సంతకాలు పెట్టేసి
ఈ 110 కోట్లు కట్టాల్సిన దాంట్లో 55 కోట్లు ఆల్రెడీ కట్టేసి మిగతా ఇన్స్టాల్మెంట్స్ కోసం 2 ఇన్స్టాల్మెంట్స్ అట్లా పెట్టేసి, అంటే ఇది ఇప్పుడు ఆ 2 ఇన్స్టాల్మెంట్స్ కోసం, 3rd ఇన్స్టాల్మెంట్ కోసం ఆ 55 కోట్ల కోసం ఫార్ములా ఇవ్వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు, మీరు అవి డబ్బులు కట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులైనా కాలేదు, అప్పుడే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సౌజన్యంతో యువ కళావాహిని, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆత్మీయ సత్కారం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ఇచ్చిన విధంగా వృద్ధ కళాకారులకు పింఛనిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంటే ఎంత గొప్ప ఘనకార్యం చేసింది కాబట్టి ఇలా ఆనాటి ప్రభుత్వం, ఆనాటి మొన్నటిదాకున్న ప్రభుత్వం గొప్పగా చేసినవన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దానిలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి కళాకారులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టిండు. పెద్ద బొక్క చేసిపోయాడు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, సంవత్సరానికి 40,000 కోట్ల వడ్డీ. ఎక్కడ పోయినావు? ఇలా చూస్తుంటే పేపర్లు చూస్తూ ఉంటే 30 రోజులు కాలే తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామని సోనియా గాంధీ గారి నాయకత్వాన 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది. 3 మాసాలు అంటే 100 రోజులు చేస్తామని చెప్పడం జరిగింది. 30 రోజులకే ఏం చేస్తారా, ఎక్కడ పోతారా అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు చేసిన ఘనకార్యమే. అందుకే ఒక్కొక్కటి అయినా కూడా మీరు చేసినటువంటి పరిపాలన పుణ్యమా అని చెప్పని ఎన్ని ఇబ్బందులున్నా 100% చెప్పినటువంటి కార్యక్రమం అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం, 1 by 1 డెఫినెట్గా. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై దర్శనమిచ్చాయి. లబ్ధిదారులు కష్టపడి క్యూలో వేచి ఉండి సమర్పించిన దరఖాస్తులు నిర్లక్ష్యంగా కనిపించడంపై అధికారులు కంగుతిన్నారు. విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో విచారణ చేపట్టిన జీహెచ్ఎంసీ బాధ్యులపై వేటేసింది. 6 గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం గ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు ఆహ్వానించింది. జీహెచ్ఎంసీ సహా రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. గత నెల 28 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ దరఖాస్తులను ఉచితంగా అందించాలని కూడా సంబంధిత అధికారులకు సూచించింది. జెరాక్స్ సెంటర్లో సైతం దరఖాస్తులు అమ్మేవారిపై చర్యలు తీసుకుంది. 10 రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియలో 1,20,00,000 మందికి పైగా అప్లికేషన్లు పెట్టుకున్నారు. అనంతరం డేటా ఎంట్రీని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పేర్కొన్నారు. ఇంతలోనే ఇలాంటి ఘటనలు జరగడంతో అధికారులు సైతం కంగుతిన్నారు. బాలానగర్లో ఫ్లైఓవర్పై ప్రజాపాలన దరఖాస్తులు దర్శనమిచ్చాయి. అభయహస్తం పథకాల అమలు కోసం ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులు ఓ బైక్పై నుంచి రోడ్డుపై పడి కనిపించడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. ర్యాపిడోకి చెందిన బైక్ బుక్ చేసుకుని దానిపై దరఖాస్తులు తరలిస్తూ ఉండగా అవి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అవి హయత్ నగర్ సర్కిల్కు చెందినవిగా గుర్తించిన స్థానికులు బాలానగర్లో ఎందుకున్నాయని ప్రశ్నించారు. తనకేం తెలియదని సదరు యువకుడు సమాధానమిచ్చాడు. అసలు సంబంధం లేని ప్రాంతానికి అవి ఎందుకొచ్చాయన్నది ప్రశ్నార్థకమైంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని ప్రజాపాలన అప్లికేషన్లు ఎలాంటి రక్షణ లేకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు వేరే చోటుకి తరలిస్తున్నారు. ఇదే విషయంపై మున్సిపల్ అధికారులను వివరణ కోరగా పొంతనలేని సమాధానమిస్తూ మాట దాటవేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో ఓపెన్ అవుతుందా మేడం? ఇక్కడ ఓపెన్ అవ్వదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా సార్ చేయడానికి, వెబ్ ఓపెన్ అవ్వట్లేదు. అదే ఇప్పుడు ఆ ఫైల్ మిస్ అయింది అనుకోండి, ఇప్పుడు ప్రజలు ఆశతో దరఖాస్తు పెట్టుకున్నారు 6 గ్యారెంటీలని. కాకూడదనే కదా ఒకసారి చేస్తాము, మిస్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు వాళ్ళు కౌంటింగ్ చేసి ఇచ్చారు మాకు. పొద్దున చూసారా? ఇప్పుడు మీరు బండి మీద వెళ్తున్నారు మేడం, ఫైల్ ఎక్కడైనా పడిపోతుంది కట్ట, మీరు ఏం చేస్తారు? పొద్దున టీవీలో చూసారా? అట్లాగే ఒక అతను తీసుకుని వెళ్తుంటే మొత్తం పడిపోయాయి, రోడ్ అన్ని పడిపోతే ఏరుకుంటున్నారు రోడ్డు మీద, బాలనార్ ఫ్లైఓవర్ మీద. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులపై మండిపడి వివరణ కోరారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సంబంధిత అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైత్నగర్ డివిజన్లో పర్యవేక్షణ లోపించిన కారణంగా అధికారి మహేందర్పై సస్పెన్షన్ వేటు వేశారు. శాసన మండలిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని భారాస ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఓ ఛానల్ ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిని సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని భారాస ఎమ్మెల్సీలు వివరించారు. ఈ వ్యాఖ్యలను నైతిక విలువలు, సభా హక్కుల ఉల్లంఘన కమిటీలకు నివేదించి తగిన చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ను కోరారు. తెలంగాణ గలం భారాస, తెలంగాణ బలము భారాసానేనని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదామని, త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారాసను గెలిపించుకుందామని తెలిపారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తలు, నేతల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఖమ్మం వంటి 1-2 జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు భారాసను పూర్తిగా తిరస్కరించలేదనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాల్లో అత్యల్ప మెజారిటీతో చేజారిపోయామని వివరించారు. ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని కారణాలతో కోల్పోయామన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకొని, సమీక్షించుకొని ముందుకు సాగుదామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెల దాటిందని, అధికారం వచ్చిన తెల్లారే వాగ్దానాలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమల్లో కాలయాపన దిశగా అడుగులేస్తోందని, ఆ పార్టీ నెల రోజుల పోకడ ఎలా ఉంటుందో స్పష్టమవుతుందన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తూ తెలంగాణ ప్రజల కోసం భారాస పోరాడుతుందని, ఆ దిశగా మనందరం కార్యోన్ముఖులం కావాల్సి ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ వెంటనే ఆమోదించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు లేఖ రాసినట్లు తెలిపారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామన్న జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబడడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారే గాని ఇంకా ఇతర సభ్యులు వారి రాజీనామా సమర్పించడం ఇమీడియట్లీ గవర్నర్ గారికి ఏదైతుందో ఆ రాజీనామాల పట్ల తగు నిర్ణయం తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నివేదించడం జరిగింది. దాదాపు నెల రోజులు గడుస్తుంది, 1 month నెల రోజులు గడుస్తుంది. ఇవాళ నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టబడాలి అని అంటే ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గ్యాప్ అనేది భర్తీ చేయబడాలి. గ్రూప్ 4 కు సంబంధించినటువంటి ఒక సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయి ఉన్నది, ఓన్లీ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి నేను గవర్నర్ గారి విజ్ఞప్తి ఏం చేస్తున్నాను చెప్పంటే, ఇవాళ మీరు ఈ చైర్మన్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు సంబంధించి ఏదైతే వాళ్ళే స్వచ్ఛందంగా రాజీనామా చేసిండ్రు. ఇక్కడ సభ్యుల తొలగింపు అంటేనేమో మనం దాన్ని రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి ఆమోదం పొందవలసినటువంటి ఆవశ్యకత ఉండే అవకాశం ఉన్నది. ఇక్కడ ఏదైతే ఉందో చర్యలు అనేది లేదు. ఇక్కడ చర్యలు అనేది తదుపరి అంశం. ఇప్పుడు విచారణ కొనసాగుతున్నది. ఆ విచారణ పూర్తి చేయబడ్డ తదుపరి ఏ విధమైన చర్యలు తీసుకోవడం అనేది ఆ నివేదికకు అనుగుణంగా చర్యలు ఉంటాయి. బట్ మీన్ టైమ్ దే హ్యావ్ ఆన్ దేర్ ఓన్ వాలంటరీలీ రిజైన్డ్ కాబట్టి అవి ఆమోదింప చేయడం అనేది గవర్నర్ గారి పరిధిలో ఉన్నటువంటి ఒక అంశం అది. కాబట్టి నేను గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేసేది, వారికి లిఖితపూర్వకంగా ఏదైతుందో వారికి నేను ఒక లేఖ రాస్తున్నాను. ఈ చైర్మన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ 2 members who have tendered their resignations and submitted to the state government, which were forwarded to the Honorable Governor, which were at the disposal of the Honorable Governor. కాబట్టి ఈ రిజిగ్నేషన్స్ రాజీనామాల పట్ల గవర్నర్ గారు తక్షణమే నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఏదైతుందో ఈ గ్యాప్ ఫిల్అప్ చేసే విధంగా ఈ చైర్మన్ గారే గాని ఇతర మెంబర్ల వారి స్థానే నూతన చైర్మన్ సభ్యుల నియామకం చేసుకోవడానికి అవకాశం కల్పింపజేయబడాలి. ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని, అప్పుడే పాఠశాలలకు ఆదరణ పెరుగుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. హైదరాబాద్ రాజ్భవన్లోని అక్షయ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. విద్యార్థులు మంచి ఆలోచన విధానం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్తో పాటు అక్షయ విద్యా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురేంద్ర మోహన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. All the government teachers are making their children to study in government schools. If they study only, they will think that. So that is one movement should be there. At least they should think that
their children should study, because why they are thinking that it is below the normal things, government schools, so they have to make the children to study. So like politicians, they will be propagating everything, education and all, they will make their children to study abroad. So they are not believing their own education system which are developed by themselves. Like that, government school teachers also should think, because they are teaching the children. And when their children started, one thing I have to tell, in Puducherry, the director of school education, his son is studying government school. So when he started, his name is Rudra Gaur. So when he started making his children, so the school teachers, the director of school education, child is studying there. So they started making all arrangements. So because of him, all the other children also had opportunity for betterment. So some of the collectors now started making their children to stay, some young collectors making their children to study in the government schools. So that revolution should be there. There should not be any difference. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్న వేళ మంత్రులకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. మంత్రులంతా విధేయత, భక్తి భావంతో మసులుకోవాలని గత కేబినెట్ సమావేశంలో మోదీ సూచించినట్లు సమాచారం. దుందుడుకు ప్రవర్తనకు దూరంగా సంయమనంతో వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రతిష్టాత్మక కార్యక్రమం వేళ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ గౌరవం ఇనుమడింపజేసేలా నడుచుకోవాలని, తమ తమ నియోజకవర్గాల్లో సామరస్యపూరిత వాతావరణానికి విఘాతం కలగకుండా చూసుకోవాలని కోరినట్లు చెప్పాయి. నియోజకవర్గాల ప్రజలు అయోధ్యను సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రులకు సూచించినట్లు వివరించాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అంశంలో భారత్లో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్దీవులు యత్నిస్తోంది. బాయ్కాట్ మాల్దీవులు అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న వేళ మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ ఈ వివాదంపై తొలిసారి స్పందించింది. భారత్ సహా ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. వివిధ సంక్షోభాల సమయంలో భారత్ తమను ఆదుకుందని, అందుకు భారత్ పట్ల తాము ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటామని పేర్కొంది. భారత్తో దౌత్యపరమైన వివాదం నెలకొన్న వేళ మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ మాటీ స్పందించింది. భారత్ సహా ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ మాటీ ఈ మేరకు స్పందించింది. మాల్దీవుల పర్యాటక పరిశ్రమకు భారత్ స్థిరమైన, గణనీయమైన సహకారాన్ని అందిస్తోందని కొనియాడింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తర్వాత తాము కోలుకోవడానికి భారత్ ఎంతో సహకారం అందించిందని పేర్కొంది. భారత్ను సన్నిహితమైన పొరుగుదేశం, మిత్రదేశం అని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. చరిత్రను చూస్తే వివిధ సంక్షోభాల సమయాల్లో భారత్ మొదట స్పందించిందని, భారత ప్రజలు తమతో కొనసాగించిన సన్నిహిత సంబంధానికి తాము ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటామని మాటీ పేర్కొంది. మాల్దీవుల పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం గత ఏడాది ఆ దేశాన్ని 17 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. అందులో 2,09,000 మంది భారతీయులు ఉన్నారు. 2023లో మాల్దీవులను సందర్శించిన విదేశీయుల జాబితాలో భారతీయులదే అగ్రస్థానం కాగా రష్యన్లు రెండో స్థానంలో ఉన్నారు. 2022లో 2,40,000 మంది, 2021లో 2,11,000 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించడం గమనార్హం. తాజాగా ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. బాయ్కాట్ మాల్దీవులు అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవ్వడానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో మాల్దీవులకు విమాన టికెట్ల బుకింగ్, హోటల్ బుకింగ్లను పలువురు భారతీయులు రద్దు చేసుకున్నారు. భారత సెలబ్రిటీలు కూడా మాల్దీవులకు బదులు లక్షద్వీప్ను పర్యాటక గమ్యస్థానంగా ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరిణామాలు తమ పర్యాటక ఇండస్ట్రీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మాల్దీవులు ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేసింది.